యోగా మనందరికీ జీవన శైలిలో ఒక భాగం. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి పెద్ద వారసత్వ సంపద యోగా. అదే మరిగా మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా మనకుండే సంపద. అలాంటి సంపదని ప్రపంచం మొత్తం అందించాలని నరేంద్ర మోడీ గారు ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయారు. ఈరోజు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది మనందరం గర్వించదగ్గ విషయం. ఒకప్పుడు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు నరేంద్రుడు అంటే వివేకానంద ఆయన వాగ్దాటితో ఆయన ఫిలాసఫీతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులు చేశారు. ఈరోజు ఇంకొక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఈరోజు యోగాని ప్రపంచం మొత్తం చాటి చెప్పే ఘన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అర్ధ గంట ముందు ఇక్కడికి వచ్చారు మీరు, లేదంటే ఒక గంట ముందు వచ్చాం. యోగా 35 నిమిషాలు చేశాం. మీలో ముందు చూశాను, ఇప్పుడు చూశాను, ప్రతి ఒక్కరిలో ఒక ప్రశాంతత ఉంది, ఒక ఆత్మస్థైర్యం ఉంది, ఒక నిబ్బరం ఉంది. అదే యోగా. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు యోగా అంటే భారతదేశం అంటే దీనికేదో ఒక మతానికో లేకుంటే ఒక దేశానికి సంబంధించింది అనే విషయం ఉండేది. ఈరోజు యోగా అంటే ప్రపంచం మొత్తం ఆలోచించేది ఇది ఒక మతం కాదు, ఒక దేశం కాదు, ఒక ప్రాంతానిది కాదు. మనుషులు ఆనందంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, మన సంపద సృష్టించుకోవాలంటే యోగా చాలా ముఖ్యం. ఇది ఒక సైన్స్. చాలామంది అనుకుంటున్నారు ఇదంతా కూడా ఏం లాభం లేదనుకున్నారు. కానీ ఈరోజు మనుషులకు ఏదైనా ఆరోగ్యం దెబ్బతింటే హాస్పిటల్కి పోయి ఏ విధంగా మెడిసిన్ తీసుకుంటామో అలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే యోగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సైన్స్ అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లలు మిమ్మల్ని చూస్తున్నా, మీరు కానీ యోగా చేస్తే బాగా చదువు వస్తుంది. మీరు 3 గంటలు చదువుని అర్ధ గంటలో కాన్సన్ట్రేషన్తో బ్రహ్మాండంగా మైండ్కు ఎక్కిచ్చే పరిస్థితి వస్తుంది. పనిచేసే వ్యక్తులు ఒక అర్ధ గంట యోగా చేసి అక్కడి నుంచి పనికి పోతే పని మీద నిమగ్నులయ్యే పరిస్థితి వస్తుంది. దానివల్ల 10 గంటల్లో పనిచేసే పని గంటలో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. మనం అందరం కూడా అనేక టెన్షన్లు ఉంటాయి. నిద్ర లేచినప్పటి నుంచి చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా కోరికలు కూడా ఉంటాయి. మనిషి అంటే కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ కూడా చెడు కోరికలైనప్పుడు చాలా సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కానీ మనిషికి మంచి కోరికలు ఇచ్చేది యోగా, స్పిరిచువాలిటీ. ఈ యొక్క యోగా దినోత్సవంగా నేను ఒకటే పిలిపిస్తున్నా, మన జీవితాల్లో ఇది ఒక భాగం కావాలి. రోజు రోజుకి టెన్షన్లు పెరుగుతున్నాయి. దానికి అనేక కారణాలు వస్తున్నాయి. వాతావరణం మారుతూ ఉంది, లేదంటే మన ఆలోచన విధానాలు మారుతున్నాయి. దీంట్లో అన్ని కూడా టెన్షన్స్ వచ్చినప్పుడు టెన్షన్ ఫ్రీ లైఫ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ రావాలంటే యోగా చాలా ముఖ్యం. ఈ రోజు నుంచే నేను మన రాష్ట్రంలో ఉండే అందరినీ కోరుతున్నా, ఎవరైనా ప్రారంభించిన వాళ్ళు వదిలిపెట్టద్దండి, ప్రతిరోజు చేయండి. చాలామంది మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు అన్నిటికీ టైం ఉంటుంది కానీ యోగాకు టైం ఉండదు. ఎందుకంటే అర్ధ గంట పోతుంది, నేను చాలా బిజీగా ఉన్నాను, ఈ అర్ధ గంట పని చేసుకుంటే ఇంకా కొంత ఎక్కువ చదువుకుంటాం, లేదంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం అనుకుంటారు. కానీ అనారోగ్యం వస్తే వారం రోజులు పోతుంది, నెల పోతుంది, కొంతమంది జీవితాంతం కూడా సరిగా పనిచేయలేని పరిస్థితి వస్తుంది. ఇది యథార్థం. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం బ్రతికున్నంత వరకు మనం ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండు జరగాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నేను ఎంత డబ్బులు కావాలన్న దీనిపైన ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే డబ్బులు కాదు, దీంట్లో పెట్టే ప్రతి ఒక్క పైసా పెట్టుబడి మీరు చూస్తే అందరూ యోగా చేస్తే మీ అందరి ఆరోగ్యం బాగుంటే మా శ్రీనివాస్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, ఆరోగ్యాన్ని పెట్టే బడ్జెట్ తగ్గిపోతుంది, అక్కడ సేవింగ్ వస్తుంది. మీరందరూ ఆరోగ్యంగా ఉంటే, ఆనందంగా ఉంటే, మీరు పనిచేస్తే సంపద సునాయాసంగా సృష్టించవచ్చు. ఇది ఒక సంకల్పం.
ఈ యోగా కార్యక్రమాన్ని వీడియో తీయడానికి నూజివీడు త్రిపుల్ ఐటీ యాజమాన్యము, అక్కడ ఉన్నటువంటి యోగా విద్యార్థులు, అలాగే అక్కడ యోగా శిక్షకులు శ్రీ అక్కినేని సత్యశ్రీధర్ గారు విశేషంగా కృషి చేసి ఈ వీడియో తీయడానికి సహకరించారు. వారికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, ఆర్జీకేటీ యోగశాలకు స్వాగతం. యోగా ఒక ముఖ్యమైన విలక్షణ ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం, ఆరోగ్యకర జీవన విధానానికి ఉపయోగపడే కళ మరియు శాస్త్రం. యోగా అనే పదం యుగ్ అను సంస్కృత పదం నుండి ఉద్భవించింది. యుగ్ అనగా కలుపుట లేదా ఏకం చేయుట అని అర్థం. యోగ శాస్త్రాల ప్రకారం యోగ సాధన వ్యక్తి చైతన్యము, విశ్వ చైతన్యముల కలయికకు దారితీస్తుంది. ఇది శరీరము, మనస్సు మరియు మనిషి ప్రకృతి మధ్య ఖచ్చితమైన సమతుల్యతను సూచిస్తుంది. మతాలు, మత విశ్వాసాలు పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాలకు క్రితమే యోగశాస్త్రం ఆవిర్భవించింది. యోగశాస్త్ర ప్రకారం ఆదియోగి అయిన పరమశివుడు తన యొక్క అపారమైన జ్ఞానాన్ని తన శిష్యులైన సప్త ఋషులకు అందించెను. యోగ విద్య వేదకాలమునకు ముందు నుండే ఉన్నది. కానీ ఆధునిక యోగా పితామహుడైన మహర్షి పతంజలి యోగాకు వ్యవస్థీకృత నియమబద్ధమైన సూత్రాలను ఆవిష్కరించెను. తదనంతరం ఎంతోమంది యోగా గురువులు ఈ అద్భుతమైన యోగ సాధన సంరక్షణకు, అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఇందులో వివిధ రకములైన యోగా మార్గములు కలవు. వాటిలో జ్ఞానయోగ, భక్తి యోగ, కర్మయోగ, పతంజలి యోగ, హఠయోగ, కుండలిని యోగ, ధ్యానయోగ, మంత్రయోగ, లయయోగ, జైన యోగ, బౌద్ధ యోగ మొదలైనవి. యోగా యొక్క లక్ష్యములను, ఆశయములను నెరవేర్చుటకు ప్రతి యోగ మార్గము ప్రత్యేక సాధన ప్రక్రియలు, విధానాలను కలిగి ఉంది. యోగాలో కొన్ని ముఖ్య సాధనలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, బంధ మరియు ముద్ర, షట్కర్మ, యుక్తాహార, మంత్రజప, యుక్తకర్మ. యోగ సాధకులు సాధన చేయనప్పుడు పాటించవలసిన నియమాలు. సాధనకు ముందు యోగ సాధన నిశ్శబ్ద మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన మనస్సు, శరీరములతో ఆరంభించవలెను. ఖాళీ కడుపుతో సాధన చేయవలెను. ఒకవేళ నీరసంగా ఉన్నట్లయితే తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోవచ్చు. శరీరం యొక్క సులభతరమైన కదలికల కోసం తేలికపాటి మరియు సౌకర్యవంతమైన నూలు దుస్తులు ధరించవలెను. దీర్ఘకాలికమైన వ్యాధులు, నొప్పులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే యోగ సాధనకు ముందు వైద్యుడిని లేదా యోగా చికిత్సకుడిని సంప్రదించవలెను. సాధన సమయంలో ప్రార్థన యోగ సాధనకు అనువైన వాతావరణమును కల్పించి ప్రశాంతమైన మనసుకు ఉపకరిస్తుంది. కావున యోగా ప్రక్రియను ప్రార్థనతో ప్రారంభించవలెను. యోగ సాధన నిదానంగా, విశ్రాంతి పద్ధతిలో శరీరము మరియు శ్వాస మీద అవగాహనతో నిర్వహించాలి. ప్రత్యేకమైన సూచన లేకుండా శ్వాసను బిగబట్టి ఉంచరాదు. శరీరాన్ని గట్టిగా బిగించరాదు లేదా కుదుపులతో సాధన చేయరాదు.
సాధన మీ శక్తి మేరకు మాత్రమే చేయవలెను. యోగ సాధనను నిశ్శబ్ద వాతావరణంలో లేదా శాంతి మంత్రంతో ముగించవలెను. భోజనము లేదా స్నానము చేయటం అనేది సాధన ముగిసిన 20 నుండి 30 నిమిషాల తర్వాత మాత్రమే చేయవలెను. యోగ ప్రపంచానికి స్వాగతం. విజ్ఞాన ప్రపంచానికి స్వాగతం. యోగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంతటి ఆవశ్యకత కలిగి ఉందో నేటి సమాజానికి యోగా ఆవశ్యకత అంతకంటే ఎక్కువ ఉంది. गच्छध्वं संवदध्वं संवो मनांसि जानताम् देवा भागं यथा पूर्वे संजानाना उपासते మెడ సంబంధిత వ్యాయామాలు. ముందుకు వెనుకకు మెడను వాల్చుట. స్థిరంగా నిలబడండి. పాదాలను సరిపడే దూరం వేరు చేసి చేతులను నడుంపై ఉంచండి. శ్వాసను వదులుతూ నెమ్మదిగా తలను ముందుకు వంచుతూ గడ్డాన్ని ఛాతి భాగాన్ని తాకడానికి ప్రయత్నించండి. శ్వాసను తీసుకుంటూ తలను వీలైనంత వెనుకకు తీసుకువెళ్ళండి. శ్వాస తీసుకుంటూ తలను మధ్యకు తీసుకురండి. కుడి మరియు ఎడమవైపుకు మెడను వంచుట. శ్వాసను నెమ్మదిగా వదులుతూ తలను కుడివైపుకు వంచుతూ కుడి చెవిని కుడి భుజానికి దగ్గరగా తీసుకువెళ్ళుటకు ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ తలను ప్రారంభ స్థితికి తీసుకువచ్చి మరలా శ్వాస వదులుతూ తలను ఎడమవైపుకు వంచండి. శ్వాస తీసుకుంటూ తలను ప్రారంభ స్థితికి తీసుకురండి. కుడి మరియు ఎడమవైపుకు మెడను త్రిపుట. శ్వాసను వదులుతూ నెమ్మదిగా తలను కుడివైపుకు తిప్పుతూ గడ్డమును భుజానికి సమాంతరంగా తీసుకువెళ్ళండి. శ్వాస తీసుకుంటూ తలను ప్రారంభ స్థితికి తీసుకురండి. శ్వాసను వదులుతూ తలను ఎడమవైపుకు తిప్పండి. శ్వాస తీసుకుంటూ తలను ప్రారంభ స్థితికి తీసుకురండి. మెడను గుండ్రంగా త్రిప్పడం. శ్వాసను వదులుతూ తలను క్రిందకి వంచి గడ్డమును ఛాతికి ఆనించడానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను కుడివైపు నుండి సవ్య దిశలో పైకి లేపి శ్వాసను వదులుతూ క్రిందికి దించాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ
తలను అపసవ్య దిశలో పైకి లేపి శ్వాస వదులుతూ కిందికి దించాలి. మెడ కండరాలు వదులు కాబట్టం మరియు సాగటం గమనించగలరు. మెడ నొప్పి, స్పాండిలైటిస్ ఉన్న వ్యక్తులు ఈ సాధనను నెమ్మదిగా చేయవలెను. భుజాలకి వ్యాయామం. పాదాలను దగ్గరగా ఉంచి శరీరాన్ని నిటారుగా ఉంచి చేతులను శరీరానికి ప్రక్కగా ఉంచండి. 2 చేతులను శ్వాస తీసుకుంటూ ప్రక్కగా తలపైకి లేపి అరచేతులను బయటికి త్రిప్పి ఉంచండి. అదేవిధంగా శ్వాస వదులుతూ భుజాలకి సమాంతరంగా క్రిందికి తీసుకురండి. ఎడమ చేతి వేళ్లను ఎడమ భుజం పైన, కుడి చేతి వేళ్లను కుడి భుజం పైన ఉంచండి. 2 మోచేతులను పూర్తి గుండ్రాకారంలో తిప్పవలెను. ముందుకి త్రిప్పి ఛాతి ముందుకు తీసుకువచ్చినప్పుడు 2 మోచేతులను కలపడానికి, పైకి వెళ్ళినప్పుడు చెవులకు తాకించడానికి ప్రయత్నించండి. వెనక్కి త్రిప్పినప్పుడు చేతులను వెనక్కి చాపి క్రిందికి దించినప్పుడు శరీర పక్క భాగానికి తాకించండి. ఇది సవ్య దిశలో తిప్పడం. అదేవిధంగా అపసవ్య దిశలో చేయండి. ఇదే విధంగా 5 సార్లు చేయండి. ఈ సాధన భుజభాగం యొక్క ఎముకలను, కండరాలను ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఈ సాధన సర్వైకల్ స్పాండిలైటిస్ మరియు బిగుసుకుపోయిన భుజాలకి ఉపయుక్తం. నడుమును త్రిపుట. 2 కాళ్లను 2 అడుగుల దూరంలో ఉంచండి. 2 అరచేతులను ఒకదానికొకటి ఎదురుగా ఉండే విధంగా ఛాతికి సమాంతరంగా పైకి లేపండి. శ్వాసని వదులుతూ శరీరాన్ని కుడివైపుకి త్రిప్పండి. ఇలా చేయడం వలన ఎడమ అరచేయి కుడి భుజాన్ని త్రాకుతుంది. శ్వాసను తీసుకుంటూ శరీరాన్ని ప్రారంభ స్థితికి తీసుకురండి. మరలా శ్వాసని వదులుతూ శరీరాన్ని ఎడమ వైపుకి త్రిప్పండి. ఇలా చేయడం వలన కుడి అరచేయి ఎడమ భుజాన్ని త్రాగుతుంది. శ్వాసను తీసుకుంటూ శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురండి. శ్వాసను అనుసరిస్తూ ఈ సాధనని మరలా చేయండి. వెన్నెముక మరియు వెన్నుపూస సమస్యలు కలవారు, గర్భిణులు ఈ సాధనను చేయరాదు. సాధన అనంతరం విశ్రాంతి పొందండి. మోకాళ్ళకి వ్యాయామం. శ్వాసను తీసుకుంటూ మీ చేతులను భుజాలకు సమాంతరంగా లేపండి. శ్వాసని వదులుతూ కుర్చీలో కూర్చొనే తీరుగా మోకాళ్ళ వద్ద వంచి నడుము నుండి పైభాగము నిటారుగా ఉంచండి. శ్వాసను తీసుకుంటూ శరీరాన్ని నిటారుగా తీసుకురండి. దీనిని ఇదే విధంగా 2 సార్లు కొనసాగించండి. ఈ సాధన మీ మోకాళ్ళని మరియు హిప్ జాయింట్స్ని దృఢపరుస్తుంది. ఆర్థరైటిస్ సమస్య కలవారు ఈ సాధన చేయరాదు. శ్వాస వదులుతూ చేతులను సమతాస్థితికి తీసుకురండి. ఇప్పుడు యోగాసనాల్లోకి ప్రవేశిద్దాం. తాడాసనము. తాడ అనగా తాటి వృక్షము. మీ పాదాలను 2 అంగుళాల దూరంలో ఉంచవలెను. మీ చేతి వేళ్లను కలిపి 2 అరచేతులను బయటికి త్రిప్పండి. శ్వాసను తీసుకుంటూ 2 చేతులను పైకి లేపండి. ఇప్పుడు మీ మడాలను పైకి లేపి మీ కాలి వేళ్లపై నిలబడండి. ఈ స్థితిలో 10 నుండి 15 సెకండ్లు ఉండవలెను. ఈ ఆసనం శరీరానికి స్థిరత్వం తీసుకువస్తుంది. వెన్నునాడులకు రక్తచలన దోషాలను నివారించి రక్త ప్రసరణను సమతుల్యం చేస్తుంది. శ్వాసను వదులుతూ పాదాలు కిందకి దించి కలిపి ఉన్న చేతి వేళ్లను విడదీసి చేతులను కిందికి నడుముకు సమాంతరంగా తీసుకువచ్చి సమస్థితికి రండి. వృక్షాసనం.
వృక్షము అనగా చెట్టు. పాదాల మధ్య 2 అంగుళాల దూరం ఉండేటట్లు నిల్చోండి. ఒక బిందువుపై మీ దృష్టిని కేంద్రీకరించండి. శ్వాసను వదులుతూ కుడికాలిని మడిచి కుడి పాదాన్ని ఎడమ తొడ లోపలి వైపు ఉంచండి. కుడి పాదం మూలాధారానికి దగ్గరగా ఉంచవలెను. శ్వాసను తీసుకుంటూ మీ చేతులను పైకి ఎత్తి అరచేతులను కలపండి. ఈ స్థితిలో 10 నుండి 15 సెకండ్లు వరకు ఉండవలెను. సాధారణ శ్వాసను తీసుకోండి. శ్వాసను వదులుతూ చేతులను కిందకి దించి కుడికాలిని నేలపైకి దించండి. ఇదే విధంగా ఎడమ వైపు కూడా చేయండి. వృక్షాసనము నాడీ కండర సమన్వయాన్ని, సహనమును, జాగరూకతను పెంపొందిస్తుంది. ఇది ఆర్థరైటిస్ మరియు ఊబకాయం ఉన్నవారు సాధన చేయకూడదు. పాదహస్తాసనము. పాద అనగా పాదము, హస్తం అనగా చేయి. శ్వాసను తీసుకుంటూ 2 చేతులను పైకి ఎత్తండి. నడుము నుండి శరీర భాగాన్ని పైకి సాగదీసి శ్వాసను వదులుతూ మీ 2 అరచేతులను పూర్తిగా నేలపై ఉంచేంత వరకు వంగండి. ఈ స్థితిలో 10 నుండి 15 సెకండ్లు ఉండండి. వెన్నెముక బిగుసుకుపోయిన వారు వారి సామర్థ్యం మేరకు వంగాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నిదానంగా నిలబడి చేతులను తలపైకి తీసుకువెళ్ళి శ్వాసను వదులుతూ వ్యతిరేక దిశలో సమస్థితికి రండి. అర్ధచక్రాసనము. మీ చేతులను నడుముకు ఆధారంగా ఉంచి శ్వాసను వదులుతూ తలను వెనుకకు వంచాలి. మెడ కండరాలను సాగదీసి నడుము భాగము నుండి వెనక్కి వంగండి. సాధారణ శ్వాసను తీసుకుంటూ విశ్రాంతి పొందాలి. ఈ స్థితిలో 10 నుండి 15 సెకండ్లు ఉండండి. అర్ధచక్రాసనము వెన్నెముకను మృదువుగా ఉంచి వెన్నునాడులను దృఢపరుస్తుంది మరియు శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. శ్వాసను తీసుకుంటూ మెల్లగా పైకి వచ్చి విశ్రాంతి పొందండి. అధిక రక్తపోటు కలవారు జాగ్రత్తగా వంగవలెను. త్రికోణాసనము. త్రికోణం అనగా త్రిభుజం. మీ కాళ్లను సరిపడ దూరంలో ఉంచి నిల్చోండి. మీ చేతులను మెల్లగా పక్కకు లేపి సమాంతరంగా ఉంచండి. శ్వాసను వదులుతూ కుడివైపుకి వంగి కుడి చేతిని ఎడమ పాదం పక్కన ఉంచండి. ఎడమ చేయి నిటారుగా కుడి చేతికి సమాంతరంగా ఉంటుంది. ఈ స్థితిలో 10 నుండి 30 సెకండ్లు సాధారణ శ్వాసతో ఉండండి. ఈ సాధన సమమైన పాదాలను నివారిస్తుంది. కాలిపిక్కలను, తొడలను, నడుము కండరాలని బలపరుస్తుంది. వెన్నెముకను మృదువుగా చేస్తుంది. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రండి. ఇదే సాధనను ఎడమవైపు కూడా చేయండి. వెన్నెముక సమస్యలు కలవారు, సయాటికా సమస్య ఉన్నవారు గర్భ సంబంధిత శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత ఈ సాధన చేయరాదు. మీ శక్తికి మించి సాధన చేయరాదు. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలకి సిద్ధమవుదాం. భద్రాసనము లేక బద్ధకోణాసనము. భద్ర అనగా స్థిరమైన లేదా శుభప్రదమైన అని అర్థం. వెన్నెముకను నిటారుగా ఉంచి కాళ్ళు ముందుకు చాపి కూర్చోండి. చేతులు శరీరానికి ఇరువైపులా నేలను తాకేలా ఉంచండి. దీనిని దండాసనము అంటారు. 2 అరికాళ్ళు కలిపి కాళ్ళని మడచి శ్వాస వదులుతూ 2 చేతులను కాలి వేళ్లపై కలిపి మడాలను మూలాధారము దగ్గరగా తీసుకురండి. ఇదే ఆసన స్థితి. ఈ ఆసనంలో కొద్దిసేపు ఉండండి. భద్రాసన శరీరాన్ని దృఢంగా, మనసును స్థిరంగా చేస్తుంది.
సివియర్ ఆర్థరైటిస్, సయాటికా సమస్య ఉన్నవారు ఈ సాధన చేయరాదు. ఇప్పుడు కాళ్లను జాపి విశ్రామాసనంలోకి రండి. వజ్రాసనం. ఇది ధ్యాన స్థితి భంగిమగా పరిగణింపబడుతుంది. ధ్యాన లక్ష్యాలను చేరుటకు వజ్రాసనంలో కూర్చున్నప్పుడు కనులను మూసి ఉంచవలెను. 2 కాళ్లను కలిపి ముందుకు చాపి కూర్చొని చేతులను శరీరం పక్కగా ఉంచండి. కుడి కాలిని మోకాలి వద్ద మడిచి పాదాన్ని కుడి పిరుదు కింద ఉంచండి. అదేవిధంగా ఎడమ కాలిని మడిచి పాదాన్ని ఎడమ పిరుదు కింద ఉంచండి. మడములను ఇలా ఉంచడం వలన కాలి బొటన వేళ్లు ఒకదానిపై మరొకటి వస్తాయి. 2 పిరుదులను మడమల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉంచండి. 2 చేతులను మోకాళ్లపై ఉంచండి. వెన్నెముకను నిటారుగా ఉంచి ముందుకు చూస్తూ ఉండండి లేదా కళ్ళను మూసి ఉంచండి. తిరిగి యథాస్థానానికి వచ్చేటప్పుడు కొంచెం కుడివైపుకు వంగి ఎడమ కాలిని ముందుకు చాపండి. అదేవిధంగా కుడి కాలిని ముందుకు చాపి యథాస్థానానికి రండి. ఉపయోగాలు. ఈ ఆసనం తొడ కండరాలను మరియు కాలి పిక్కలను బలపరుస్తుంది. ఈ ఆసనం జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఇది వెన్నెముకకు ఆధారాన్ని చేకూర్చి వెన్నెముకను నిటారుగా చేస్తుంది. మొలలు ఉన్న వ్యక్తులు ఈ సాధన చేయరాదు. మోకాళ్ల నొప్పులు, మడమలకి గాయాలైన వారు ఈ సాధన చేయరాదు. అర్ధ ఉష్ట్రాసనం. ఉష్ట్రము అనగా ఒంటె. ముందుగా దండాసనంలోకి రండి. కాళ్లను మడిచి మడమలపై కూర్చోండి. మీ 2 తొడలను దగ్గరగా చేర్చి కాలి బొటన వేళ్లను కలిపి ఉంచండి. 2 చేతులను తొడలపై ఉంచండి. ఈ స్థితిని వజ్రాసనము అంటారు. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపి మోకాళ్లపై నిల్చోండి. శ్వాసను వదులుతూ 2 చేతులను నడుము కింద స్థానంలో ఉంచండి. చేతి వేళ్లు భూమిని చూస్తూ ఉండాలి. మోచేతులను భుజాలను సమాంతరంగా ఉంచండి. తలను వెనక్కి వంచి మెడకండరాలను చాచండి. శ్వాసను తీసుకుంటూ నడుమును వీలైనంత వెనక్కి వంచండి. శ్వాసను వదిలి విశ్రాంతి తీసుకోండి. ఇది సాధనలో చివరి స్థానం. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చి శ్వాసను వదిలి చేతులను కిందకి దించి వజ్రాసనంలో కూర్చోండి. ఉదర సంబంధిత సమస్యలు, వెన్నెముక సమస్యలు కలవారు మరియు గర్భిణీ స్త్రీలు ఈ సాధన చేయరాదు. ఊష్ట్రాసనము. ఊష్ట్రము అనగా ఒంటె. ఈ ఆసనం ఒంటెను పోలి ఉంటుంది. మోకాళ్లపై నిల్చొని కుడి చేతిని పైకి లేపి కుడికాలి మడమపై ఉంచండి. అదేవిధంగా ఎడమ అరచేతిని ఎడమ అరికాలి మడమపై ఉంచండి. తలను వెనక్కి వంచుతూ నడుమును ముందుకి జరుపుతూ తొడలను నిటారుగా ఉండే విధంగా ఉంచండి. ఊష్ట్రాసనము జీర్ణ సంబంధిత, నేత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. నడుము నొప్పులకు ఉపయోగకరం. గుండె జబ్బులు, హై బీపీ మరియు హెర్నియా ఉన్నవారు ఈ సాధన చేయరాదు. తిరిగి ఇదే విధంగా వజ్రాసనంలోకి రండి. శశాంకాసనము. శశాంకము అనగా కుందేలు. ముందుగా వజ్రాసనంలో కూర్చొని 2 కాలి బొటన వేళ్లను కలిపి ఉంచి 2 మోకాళ్ళని వీలైనంత దూరంగా జరపండి. 2 అరచేతులను మోకాళ్ళ మధ్యలో ఉంచి శ్వాస వదులుతూ అరచేతులను పూర్తిగా ముందుకు చాపవలెను. ముందుకు వంగి మీ గడ్డమును నేలకు ఆనించండి. 2 చేతులను సమాంతరంగా ఉంచండి. ముందుకు చూస్తూ ఈ ఆసన స్థితిలో కొద్దిసేపు ఉండండి. ఇది ఒత్తిడిని మరియు కోపాన్ని తగ్గించడానికి ఉపకరిస్తుంది. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చి శ్వాస వదులుతూ వజ్రాసనంలోకి రండి. కాళ్లను ముందుకు చాపి చేతులు
వెనక్కి పెడుతూ విశ్రాంతి స్థితిలోకి రండి. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఈ సాధనను జాగ్రత్తగా చేయాలి. ఉత్తాన మండూకాసనం. ఉత్తాన అనగా నిల్చోవడం, మండూకం అనగా కప్ప. ఈ ఆసనం చివరి స్థితి నిల్చొని ఉన్న కప్పను పోలి ఉంటుంది. ముందుగా వజ్రాసనంలో కూర్చొని 2 కాలి బొటన వేళ్లను కలిపి ఉంచి మోకాళ్లను వీలైనంత దూరంగా జరపవలెను. కుడి చేతిని భుజానికి సమాంతరంగా పైకి లేపి మోచేతి వద్ద మడచి అరచేతిని తీసుకువెళ్ళి ఎడమ భుజం కింద ఉంచాలి. అదేవిధంగా ఎడమ చేతిని కుడి భుజం కింద ఉంచాలి. ఈ స్థితిలో 2 మోచేతుల మధ్య తల ఉంటుంది. ఈ స్థితిలో కొంచెం సేపు ఉండి ముందుగా ఎడమ చేతిని, తర్వాత కుడి చేతిని తీసి యథాస్థానానికి రండి. 2 మోకాళ్లను కలిపి ఉంచి వజ్రాసనంలో విశ్రాంతి పొందాలి. తీవ్రమైన మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ సాధన చేయరాదు. సర్వైకల్ మరియు వెన్ను నొప్పులు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. డయాఫ్రమ్ కదలికలకు మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ఆసనం దోహదపడుతుంది. వక్రాసనము. వక్రము అనగా త్రిపుట. కుడికాల్ని మడిచి ఎడమ కాలు పక్కన ఉంచండి. ఎడమ చేతిని పైకి లేపి కుడి మోకాలు మీదుగా ఎడమ అరచేతిని కుడి పాదం పక్కన ఉంచండి. శ్వాసను వదులుతూ శరీరాన్ని, మెడని కుడివైపుకి త్రిప్పండి. ఈ స్థితిలో కుడి చేతిని వెనక్కి వైపు ఉంచండి. కొంచెం సేపు ఈ స్థితిలో ఉండండి. తర్వాత నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ తలను యథాస్థానానికి తీసుకువచ్చి కాలిని చాపి విశ్రామాసనంలో విశ్రాంతి పొందండి. ఈ ఆసనం వెన్నెముకను సరళీకృతం చేస్తుంది. అంతేకాకుండా ఈ ఆసనం మలబద్ధకాన్ని, డయాబెటీస్ని తగ్గిస్తుంది. ఇదే సాధనను ఎడమవైపు కూడా చేయండి. ఇప్పుడు బోర్లా పడుకొని చేసే ఆసనములకు సిద్ధమవుదాం. మకరాసనం. మకరం అనగా మొసలి. ఈ ఆసనం మొసలిని పోలి ఉంటుంది కనుక దీనిని మకరాసనం అంటారు. బోర్లా పడుకొని 2 కాళ్లను కొంచెం వెడల్పు చేసి పాదాలను బయటి వైపుకి ఉంచండి. తలను 2 చేతులపై ఉంచి విశ్రాంతి పొందాలి. ఇది మకరాసనం. ఈ ఆసనం విశ్రాంతి కొరకు సాధన చేస్తారు. ఈ ఆసనం వీపు దిగువ భాగానికి ఎంతో విశ్రాంతిని చేకూరుస్తుంది. భుజంగాసనం. భుజంగము అనగా పాము అనే అర్థం. ముందుగా బోర్లా పడుకొని తలను 2 చేతులపై ఉంచి విశ్రాంతి పొందండి. తర్వాత చేతులను ముందుకు చాపండి. ఈ స్థితిలో నుదిటి భాగం భూమిని తాగుతూ ఉంటుంది. ఇప్పుడు 2 అరచేతులను ఛాతి భాగం పక్కకు తీసుకువచ్చి ఛాతిని పైకి లేపండి. శ్వాసను తీసుకుంటూ గడ్డాన్ని, ఛాతిని ఉదర భాగం వరకు పైకి లేపండి. దీనిని భుజంగాసనం అంటారు. ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది, నడుము నొప్పిని మరియు శ్లేష్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా విడిచిపెడుతూ నుదురు భాగాన్ని భూమికి తాకించండి. 2 అరచేతులను ముందుకు చాపి చేతులను దగ్గరగా తీసుకువచ్చి తలను 2 చేతులపై ఉంచి విశ్రాంతి తీసుకోండి. శలభాసనం. శలభం అనగా మిడత. బోర్లా పడుకొని 2 కాళ్లను కలిపి ఉంచండి. గడ్డాన్ని భూమికి ఆనించి 2 చేతులను శరీరానికి పక్కగా ఉంచండి. అరచేతులు పైకి త్రిప్పి ఉంచండి. శ్వాసను తీసుకుంటూ మోకాళ్లను వంచకుండా 2 కాళ్లను వీలైనంత పైకి లేపి ఉంచండి. చేతులను నేలకు అదిమిపెట్టి ఉంచండి. ఇలా వీలైనంతసేపు ఉండి నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ యథాస్థానానికి రండి. ఈ ఆసనం
సయాటికా మరియు నడుము నొప్పి నివారణకు ఎంతో ఉపకరిస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు ఈ సాధనను చేయరాదు. సేతుబంధాసనం. సేతుబంధం అనగా వంతెన నిర్మాణం. ఈ ఆసనం వంతెన నిర్మాణాన్ని పోలి ఉంటుంది కనుక ఈ ఆసనాన్ని సేతుబంధాసనం అంటారు. 2 కాళ్లను కలిపి ఉంచి 2 చేతులను శరీరాన్ని పక్కగా ఉంచండి. 2 కాళ్లను మడిచి మడమలను పిరుదులకు దగ్గరగా తీసుకురండి. 2 చేతులతో 2 మడమలను పట్టుకొని శ్వాస తీసుకుంటూ నడుమును వీలైనంత పైకి వంతెన ఆకారం వచ్చే వరకు లేపండి. ఇది సేతుబంధాసనం. ఈ ఆసనం వ్యాకులత, ఒత్తిడి మరియు ఆందోళనని తగ్గిస్తుంది మరియు వీపు దిగువ భాగం కండరాలని బలపరుస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ యథాస్థానానికి తీసుకురండి. స్త్రీలు గర్భధారణ సమయంలో ఈ ఆసనాన్ని సాధన చేయరాదు. ఉత్తాన పాదాసనం. ఉత్తాన అనగా పైకి లేపడం, పాద అనగా పాదాలు. ఈ ఆసనంలో వెలకిలా పడుకొని 2 కాళ్లను పైకి లేపి ఉంచడం వలన దీన్ని ఉత్తాన పాదాసనం అంటారు. నేల మీద వెలకిలా పడుకొని కాళ్లను జాపి చేతులను శరీరానికి ఇరుపక్కలా ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 కాళ్లను కలిపి మోకాళ్లను వంచకుండా 30 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. సాధారణ శ్వాసతో ఈ స్థితిలో ఉండండి. శ్వాసను వదులుతూ నెమ్మదిగా 2 కాళ్లను ప్రారంభ స్థితికి తీసుకురండి. ఇది ఉదర భాగంలో ఉన్న మణిపూరక చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులు కలవారు ఇది చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. అధిక రక్తపోటు కలవారు ఒక్కొక్క కాలితో మాత్రమే చేయవలెను. ఊపిరి బిగబట్టకండి. అర్ధహలాసనం. అర్ధ అనగా సగం మరియు హలం అనగా నాగలి. ఈ ఆసనం సగం నాగలిని పోలి ఉంటుంది కనుక దీనిని అర్ధహలాసనం అంటారు. వెల్లకిలా పడుకొని 2 చేతులను నేల వైపుకు తిప్పి 2 చేతులను శరీరానికి ఇరుపక్కలా ఉంచండి. 2 కాళ్లను కలిపి ఉంచి మోకాళ్లను వంచకుండా 30 డిగ్రీల కోణంలో లేపండి. కొద్దిసేపటి తరువాత 60 డిగ్రీల కోణంలో లేపండి. చివరగా 90 డిగ్రీల కోణంలో తీసుకురండి. శరీరాన్ని నడుము భాగం నుండి భుజం వరకు తిన్నగా ఉంచండి. నెమ్మదిగా 90 డిగ్రీల కోణం నుంచి తలను పైకి లేపకుండా మోకాళ్లను వంచకుండా కాళ్లను కిందకి దించండి. ఈ ఆసనం మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ ఆసనం మధుమేహం, మూల వ్యాధులు, అధిక రక్తపోటు, గొంతు సమస్యలు కలవారికి మంచిది. హెర్నియా, నడుము నొప్పి కలవారు ఈ సాధన చేయరాదు. పవనముక్తాసనం. పవనం అనగా గాలి మరియు ముక్త అనగా వదిలివేయడం. 2 మోకాళ్ళని మడిచి తొడల్ని ఛాతికి దగ్గరగా తీసుకుని రండి. 2 చేతి వేళ్లని కలిపి ఉంచి మోకాళ్ళ పైన పెట్టండి. తలను పైకి లేపి గడ్డాన్ని మోకాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. దీనిని పవనముక్తాసనం అంటారు. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. వెన్నెముకకు మరియు నడుముకి ఎంతో మేలుని చేకూరుస్తుంది. నెమ్మదిగా తలను కిందకి దించి శ్వాసని వదులుతూ కాళ్లను ముందుకు చాపి విశ్రాంతి తీసుకోండి. ఉదర సమస్యలు కలవారు, హెర్నియా ఉన్నవారు, సయాటికా సమస్య కలవారు, గర్భిణీ స్త్రీలు ఈ ఆసనం చేయరాదు. శవాసనం. ఈ ఆసనం శవాన్ని పోలి ఉంటుంది కనుక దీన్ని శవాసనం అంటారు. ఈ ఆసనం వేయడం ద్వారా శరీరం పూర్తి విశ్రాంతిని పొందుతుంది. వెల్లకిలా పడుకొని చేతులను కాళ్లను సరిపడా వెడల్పు చేసి శరీరాన్ని విశ్రాంతి స్థితిలో ఉంచండి. అరచేతులు ఆకాశాన్ని చూస్తుండాలి.
కళ్ళు మూసి ఉంచండి. శరీరాన్ని పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంచండి. సాధారణంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండండి. ఈ స్థితిలో శరీరం పూర్తిగా విశ్రాంతి పొందే వరకు ఉండండి. ఈ ఆసనం అన్ని రకాల ఒత్తిడుల నుండి శరీరానికి మరియు మనసుకి విశ్రాంతిని చేకూరుస్తుంది. ఈ ఆసనం చేయడం ఒత్తిడిని జయించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కపాలభాతి. ఇది మెదడు ముందు భాగంలో ఉండే శ్వాస కేంద్రాలను ఉద్దీపనం చేస్తుంది. ఏదైనా ఒక ధ్యాన స్థితిలో కూర్చోండి. 2 కళ్ళను మూసుకొని శరీరాన్ని విశ్రాంతి స్థితిలో ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఛాతి భాగాన్ని విశాలంగా చేసి ఉదర కండరాలను బిగుతుగా ఉంచి గాలిని శక్తివంతంగా బయటకు వదలాలి. ఈ సాధనలో శ్వాసను వేగంగా బయటకు విడిచిపెడుతూ తక్కువ గాలిని తీసుకోవాలి. ఈ సాధనలో చివరిసారిగా దీర్ఘ శ్వాస తీసుకొని నిదానంగా శ్వాసని వదిలి విశ్రాంతి తీసుకోండి. ఇది కపాలభాతిలో ఒక రౌండ్. ప్రతి రౌండ్ తర్వాత దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు 2వ రౌండ్ను ఇలాగే కొనసాగించాలి. కపాలభాతి కపాలంలోని ఖాళీ ప్రదేశాలను శుద్ధి చేస్తుంది. దగ్గు సంబంధిత వ్యాధులను కపాలభాతి నయం చేస్తుంది. జలుబు, ఆస్తమా, సైనసైటిస్, శ్లేష సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరం. గుండె జబ్బులు మరియు వర్టిగో, మైగ్రేన్, స్ట్రోక్, హెర్నియా మరియు గ్యాస్ట్రిక్ అల్సర్స్, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ సాధన చేయరాదు. ప్రాణాయామం. నాడీ శోధన లేదా అనులోమ విలోమ ప్రాణాయామం. ఏదైనా ఒక ధ్యాన స్థితిలో కూర్చోండి. వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి. శరీరాన్ని విశ్రాంతి స్థితిలో ఉంచి ఎడమ అరచేతిని ధ్యాన ముద్రలో ఎడమ మోకాలిపై ఉంచండి. కుడి చేతిని నాసికాగ్ర ముద్రలో ఉంచండి. కుడి చేతి బొటను వేలిని కుడి నాసికారంధ్రంపై ఉంచి ఎడమ నాసికారంధ్రం ద్వారా శ్వాసను తీసుకోండి. ఇప్పుడు ఎడమ నాసికారంధ్రంను మూసి కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాసను విడిచిపెట్టండి. తిరిగి కుడి నాసికారంధ్రము ద్వారా శ్వాసను తీసుకొని ఎడమ నాసికారంధ్రం ద్వారా శ్వాసను విడిచిపెట్టండి. నాడీ శోధ ప్రాణాయామంలో ఇది ఒక రౌండ్. దీనిని మరలా 5 సార్లు చేయండి. ప్రారంభకులు ఉచ్ఛ్వాస నిశ్వాసాల నిష్పత్తి సమంగా ఉండేలా చూడండి. కొంత అనుభవం వచ్చిన తర్వాత నిష్పత్తిని తీసుకునే శ్వాస కన్నా వదిలే శ్వాసని రెట్టింపు చేయడానికి ప్రయత్నం చేయండి.
ఈ ప్రాణాయామం శరీరంలో ఉన్న చక్రాలను ఉత్తేజితం చేస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచుకోవడానికి దోహదపడుతుంది. ఇది ఒత్తిడిని, దగ్గు సమస్యలను నివారిస్తుంది. శీతలి ప్రాణాయామ. శీతలి అనగా చల్లదనము, అంతేకాకుండా ప్రశాంతత మరియు కోరిక రహితం. పేరులో సూచిస్తున్నట్లే ఈ ప్రాణాయామం మనస్సు, శరీర వ్యవస్థలను చల్లబరుస్తుంది. ఇది ప్రత్యేకంగా శరీరంలో ఉన్న ఉష్ణాన్ని తగ్గించడానికి రూపొందించబడినది. ఈ ప్రాణాయామ సాధన శరీరాన్ని చల్లబరచడమే కాకుండా మనస్సును కూడా ప్రశాంతపరుస్తుంది. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చోండి. జ్ఞానముద్ర లేదా అంజలి ముద్రలో 2 చేతులను మోకాళ్లపై ఉంచండి. మీ యొక్క నాలుకను గుండ్రని గొట్టం వలె పక్కల నుండి మడవండి. గొట్టం వలె మడిచిన నాలుక ద్వారా మీ సామర్థ్యం మేరకు శ్వాసను తీసుకొని ఊపిరితిత్తులను పూర్తిగా నింపి నోరును మూయండి. జాలంధర బంధంలో శ్వాసని బంధించండి. ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచండి. జాలంధర బంధాన్ని విడిచి నెమ్మదిగా శ్వాసని 2 నాసికారంధ్రముల ద్వారా వదలండి. శీతలి ప్రాణాయామం రక్తాన్ని శుద్ధిపరుస్తుంది. ఇది శరీరానికి చల్లని ప్రభావాన్ని చూపుతుంది. ఇది అధిక రక్తపోటుతో బాధపడే వారికి చాలా ఉపయోగపడుతుంది. ఇది దాహార్తిని సంతృప్తి పరుస్తుంది మరియు ఆకలిని శాంతపరుస్తుంది. కఫము మరియు పిత్తముల వలన వచ్చే అజీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. చర్మము మరియు కళ్ళకి ఉపయుక్తమైనది. భ్రామరి ప్రాణాయామం. భ్రామరి అనగా తుమ్మెద. ఈ ప్రాణాయామములో శ్వాసను విడిచిపెట్టేటప్పుడు తుమ్మెద చేయు జుంకార శబ్దం వస్తుంది. 2 నాసికారంధ్రముల ద్వారా దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. తుమ్మెద చేయు జుంకార శబ్దంతో శ్వాసను బయటకు విడిచిపెట్టాలి. ఇది ఒక రౌండ్ భ్రామరి. ఇప్పుడు మరొక 2 రౌండ్స్ చేయండి. ఈ ప్రాణాయామము కలత లేకుండా ప్రశాంతంగా ఉండడానికి, ఒత్తిడిని జయించడంలో ఎంతో మేలును చేకూరుస్తుంది. ఇప్పుడు షణ్ముఖి ముద్రలో భ్రామరి చేయండి. బొటని వేలుతో 2 చెవులను మూయండి. చూపుడు వేళ్ళు, మధ్య వేళ్ళని కళ్ళపై ఉంచి ఉంగరపు వేలును పై పెదవుపై, చిటికిన వేలును పెదవుల కింద ఉంచండి. నాసిక రంధ్రముల ద్వారా దీర్ఘంగా శ్వాస తీసుకొని నిదానంగా వదులుతూ తుమ్మెద చేయు జుంకార శబ్దం చేయాలి. భ్రామరి ఏకాగ్రత మరియు ధ్యానానికి ఉపయుక్తమైన ప్రాణాయామం. ధ్యానం. ఇప్పుడు మనం ధ్యాన ప్రక్రియకు సంసిద్ధులమవుదాం. ధ్యానం అనేది ఒక నిరంతర క్రియాశీల లీన ప్రక్రియ. ఏదైనా ఒక ధ్యాన స్థితిలో కూర్చోండి. వెన్నెముకను నిటారుగా సౌకర్యవంతంగా ఉంచండి.
ధ్యాన ముద్రలో మీ 2 అరచేతులను పైకి త్రిప్పి కాళ్లపై ఆంచి మోచేతులు భుజాలు వదులుగా విశ్రాంతిగా ఉంచండి. కళ్ళను మూసి తలను కొద్దిగా పైకి లేపి కూర్చోండి. దృష్టిని ప్రత్యేకంగా దేనిపైన కేంద్రీకరించవలసిన అవసరం లేదు, కానీ 2 కనుబొమ్మల మధ్య దృష్టిని సాధారణ స్థితిలో నిలిపి శ్వాసపై ధ్యాస ఉంచండి. ధ్యానం మనస్సును ప్రశాంతంగా నిశ్చలంగా ఉంచుతుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని, ఆలోచనలపై స్పష్టత మరియు మానసిక శక్తిని పెంపొందిస్తుంది. ఇది శరీరం మరియు మనస్సును ఉత్తేజం చేస్తూ సరైన విశ్రాంతినిస్తుంది. ఇది సానుకూల భావనా దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ధ్యానం తనను తాను తెలుసుకోవడానికి దారితీస్తుంది. ఈ ధ్యాన స్థితిని కొనసాగించండి.
మనమంతా ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దాం. అత్యున్నత స్వీయ వికాసానికి దోహదపడే స్థితప్రజ్ఞత గల వ్యక్తిగా దృఢచిత్తంతో నా వ్యక్తిగత, కుటుంబ, సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తూ శాంతి సామరస్యాలతో కూడిన ఆరోగ్యవంతమైన నవప్రపంచ నిర్మాణానికి దోహదపడతాను. ఈ సాధనా కార్యక్రమాన్ని శాంతి మంత్రం లేదా ప్రార్థనతో ముగిద్దాం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति।